శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో గల టోకెన్ల జారీ కౌంటర్లను ఆయన తనిఖీ చేశారు. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారని, అయినప్పటికీ వారి సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందు రోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి సీజన్లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని భక్తులు తిరుమలకు వస్తే అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభతరం అవుతుందని వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. పోలీస్, ట్రాఫిక్, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నామని భక్తులు కూడా సహకరించాలని కోరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కేవి మురళీకృష్ణ సూచించారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై తమకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగాల సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. తిరుమలలో కనీవిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా, ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లు తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడు, సర్వదర్శనంలో ఉండే క్రౌడు, ప్లాన్డ్ క్రౌడు, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే అందరూ కూడా ఒక టీము ఎన్ని స్లాటెడ్ సర్వదర్శనాలు ఇస్తే మనకి క్యూ లైన్ ఫాస్ట్గా ఉంటుంది. అందరికి కూడా సమానంగా టైం డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో సర్వదర్శనానికి ఎక్కువగా వచ్చేటప్పుడు స్లాటెడ్ సర్వదర్శనంలో కొన్ని తక్కువ ఇస్తూ ఉంటాం. అటప్పుడు ఇక్కడ కొద్ది ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుంది. ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్లాటెడ్ సర్వదర్శనంకి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజిలెన్స్ కానీ మిగతా విభాగాలు కానీ చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా ముందర టికెట్లు ఇష్యూ చేయడం, క్రౌడ్ని బట్టి ఎప్పుడు ఇస్తే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రియల్ టైంలో క్రౌడ్ బేస్ చేసి మనం టికెట్ ఇష్యూయన్స్ చేయటం జరుగుతుంది.
అలానే క్యూ లైన్లో ఇచ్చే వివిధ రకాలైన సదుపాయాలు కూడా ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చూసి కొన్ని సజెషన్స్ కూడా నేను అలానే ఎస్పీ గారు అలానే సివిఎస్ఓ గారు జేఈఓ గారు అందరం కూడా విజిట్ చేసి అన్నీ కూడా మరొకసారి రీవిజిట్ చేసి ఉన్న ఎస్ఓపీస్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనకి మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ దాదాపు ఒక్కొక్కసారి మనం సిచ్యువేషన్ బట్టి ఇష్యూ ఏం చేయదు, అంటే ఒకే రకమైన ఫిగర్ ఇక్కడ ఉండదు. మనకున్న అక్కడున్న సర్వదర్శనంలో ఉండే క్రౌడ్ని బేస్ చేసి మనం స్లాటెడ్ సర్వదర్శనం ఇక్కడ టికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం అనేది అక్కడ కూడా వాళ్ళకి దాదాపు 3 to 4 అవర్స్లో దర్శనం అవుతుంది. అలానే కొండపైన కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎస్ఈడి కానీ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటే సర్వదర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంని కూడా మనం వర్కౌట్ చేసి అదేవిధంగా మనము టికెట్ ఇష్యూయన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద కూడా విజిలెన్స్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయన్స్లో ఉండే సిబ్బంది కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఇంకా బెటర్గా ఏమన్నా ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చా, అలానే క్యూ లైన్లో అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే బయట నుంచి కూడా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అలానే పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని బెటర్గా మళ్ళీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో అన్నీ కూడా మరొకసారి సెటరైట్ చేసి అలానే దర్శనాన్ని కూడా డిలే చేయడం విధంగా, అలానే ఇక్కడ ఒకవేళ వెయిటింగ్ అవర్స్ తక్కువ ఇచ్చే వాళ్ళకి ముందరనే మనం కమ్యూనికేషన్ ఇచ్చి సర్వదర్శనంకి వెళ్ళే విధంగా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడే చేసే విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. సో అన్నీ కూడా చాలా సమర్థవంతంగా చాలా ఎఫిషియెంట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అందుకే ఇంత లక్షలాది మంది వచ్చినా కానీ మనం ఒక్కోసారి నిన్న రికార్డు స్థాయిలో 97,500 మందిని అందరూ కూడా దర్శనం చేయటం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా. సో ఏ రోజుకి ఆ రోజు క్రౌడ్ని అనలైజ్ చేసుకుంటూ అవర్లీ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ రోజుకి ఎలా అంటే యాడింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజుకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అని కూడా ఎక్కడికక్కడే చేసుకుంటూ ఇక్కడ తిరుమలలో తిరుపతిలో ఎప్పటికప్పుడే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా. అది మీకు అందరికి కూడా రోజువారీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మేమందరం కూడా విజిట్ చేసి ఇంకొద్దిగా భక్తులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా టీటీడీ అంటేనే గౌరవం, వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఒకే తాటిపైన వచ్చి అందరం కూడా ఎక్కడికక్కడ భక్తులకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఎన్ని కూడా మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ న్యూస్ మేము కూడా నవ్వుతూ ఉంటాం. కొన్నిసార్లు లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడే మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఆ కమ్యూనికేషన్ నమ్మితే మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, నిన్న ఎంతమందికి అయింది. సో ఇవన్నీ కూడా మనం మన వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి భక్తులు కూడా అదే చూసి టీటీడీని నమ్మి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వాళ్ళందరికీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. సెలవుల రద్దీ సందర్భంగా ఇటు తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను బస్ స్టాండు ఇటు అలిపిరి విష్ణునివాసం శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి
కేటాయించడం జరిగింది. ఇటీవల గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం, కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఒకటే మనవి, ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అటు పోలీస్ విభాగము, టీటీడీ విభాగము, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి. అదేవిధంగా మీడియా వాళ్ళు చెప్పినట్లుగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుండి ఇంతకుముందు శ్రీవారి పదాల దగ్గర డీడీ టోకన్స్ ఉండేది కాబట్టి అక్కడి నుండి ఆటో వారు తీసుకొని వచ్చేవారు మిస్గైడ్ చేసి. కానీ ఇప్పుడు అదే కొంత సమాచారం ఉంది, ఆఫీసర్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైతే ఈ విధంగా మిస్గైడ్ చేసి భక్తులను ఇబ్బంది గురి చేస్తారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఒకవేళ వారు ఇటువంటి చర్యలు పాల్పడి దొరికితే మాత్రం ఆటో సీజ్ చేయడం, క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. సో ఆల్రెడీ ఒకసారి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కొంతమంది ఆటో వారు చేసే ఇలాంటి పనుల వలన అందరి ఆటోల వారికి చెడ్డ పేరు వస్తుంది. వారి యూనియన్స్ కూడా గ్రహించాలి. భక్తులు వస్తున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఆటో వారు చేసే దానివల్ల భక్తులందరికీ ఇబ్బంది కలగడం, తిరుపతికి చెడ్డ పేరు తీసుకురావడం అనేది తప్పు. ఖచ్చితంగా వారే దాన్ని మార్చుకోవాలి. మార్చుకోకపోతే తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతాం. సో అదేవిధంగా మీడియా ద్వారా తెలియజేయడం, అన్ని తిరుపతిలో ఉన్న అన్ని ప్రజలు కానీ లేదా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా అందరూ సహకరించాలి. ఎస్పెషలీ గరుడ సర్కిల్ కానీ, నంది సర్కిల్, మొత్తం ఇట్ ఈజ్ ఏ మౌత్ ఆఫ్ తిరుమల అండ్ తిరుపతి. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మొత్తం ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అటు కలెక్టర్ గారు, మున్సిపల్ అథారిటీసు, టీటీడీ, విజిలెన్స్ అన్ని విభాగాలు కలిసి రోడ్డుని క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సురక్షితమైన మంచి వాతావరణంలో భక్తులు వెళ్ళి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.